యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పారు, ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకునే ఎడల వారిని సమాజంలో నుండి వెలివేతునని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉంది. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడు పరిశుద్ధ పాదాలతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి నీ కృపగల హస్తము చాపి మా తలల మీద పెట్టండి. కొత్త తైలాభిషేకం మా మీద పోయింది. ఓ మాకు విరోధంగా పనిచేయాలని చూసి ప్రతి చీకటి శక్తిని యేసు నామములో బంధించి వేస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడు మాకు తోడై ఉండి నడిపించండి. వినువారి హృదయంలో కార్యం జరిగించిన అయ్యా, నీ మాటలు నిత్య జీవపు మాటలు కదా. నన్ను మమ్మల్ని ఆలయింపని ఈ నెలంతా ఫిబ్రవరి మాసానికి అవసరమైన శక్తి మాకు దయచేయండి. నీ కృపగల హస్తము చేత మమ్మల్ని దాచిపెట్టి నడిపించి మహిమ పొందమని, అపవాదికి సిగ్గు నీకు మహిమ కలుగునట్లుగా ఆజ్ఞాపించి దాసుని కొత్త తైలం చూసి నడిపించి వేసిన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వీళ్ళరా ఇంతసేపు చాలాసేపు ఒక మాట మనం చెప్తున్నాం. ఏంటి? ఆయన ఎంతకు మరులుదము రండి. సరే, తీరా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పట్టుకొని రక్షింపబడి సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకుంటే పిల్లరా, వాళ్ళు చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే చదివిన మూలవాక్యం ఇది 2వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పింది, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనినైనా వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులంతకు ముందు నిర్ణయించుకొని, ఇలా మాట నా వ్యక్తులు త్వరగానే నేను వదిలేస్తాను, నాకు కూడా అనిపిస్తాను త్వరగానే వదిలేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము అంటే అర్థం ఏంటంటే, గుడ్డివాడు పుట్టుగుడ్డివాడు బాగు చేయబడ్డాడు. పుట్టుగుడ్డు లోకము పుట్టినది మొదలుకొని అటువంటి కార్యం ఎప్పుడు జరగలేదని అందులోనే రాశారు. చూడండి 32వ వచనం 9:32 సార్. పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి అర్థమైందా ఈ సమస్య? 9వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే లిటరల్ బ్లైండ్నెస్. పుట్టుకతోనే వాని కళ్ళు లేవు. అటువంటి వాడిని బాగు చేసినట్టు నాకు తెలియదు అన్నాడు. గుడ్డివాడు మాట్లాడిన మాటలు. పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఏమీ చేయలేడని వారితో చెప్పినాడు. ఎవడు? గుడ్డివాడు. వీళ్ళని మనం కొన్ని విషయాలు నేర్చుకోలేదంటే, పుట్టుగుడ్డోడు బాగు చేయబడ్డం అంత తేలికైన విషయం కాదు. యేసు ప్రభువుకి ఎంతో శక్తి ఉండాలి. పుట్టుగుడ్డను తీసుకొని వచ్చి మీరు బాగు చేయండి అంటే అంత ఈజీగా బాగు చేయరు, ఎవరు కూడా చేయలేరు. స్వస్థపరచు వరం ఉంది. ఆయన అంటే దేవుని కుమారుడు. 9వ అధ్యాయం అంతా గుడ్డోని విషయమే రాశాడు. గుడ్డివాడు అనే మాటే ఉంది. అసలు ఆయన ఎలా బాగు చేశాడు అంటే, ఆయన ఎంగిలి మూసి మట్టిలో ఆ మట్టిని బురద తీసి వాడి కన్నులో పూసి, రే బాబు నువ్వు ఆడ శిలోయం అనే ఒక పొలం ఉంది, ఆడిపోయి నువ్వు కళ్ళు కడుక్కోని కళ్ళు వస్తాయి. కళ్ళే లేని అంతవరకు ఎన్నడూ చూడని వాడు, పైగా వాడు వయసు వచ్చినాడు, చిన్నోడేం కాదు, పుట్టుకతో కళ్ళు లేవు, వయసు వచ్చింది, చాలా ఏళ్ళ నుంచి అడుక్కుంటున్నాడు వాడు అక్కడ దేవాలయం దగ్గర. యేసు ప్రభు వాడిని బాగు చేశాడు. బాగు చేయడమే చాలా శ్రేష్టమైన పని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాడు బాగైనదేమో కానీ యూదులకు అది నచ్చలే. మీరు వినండి బాగా. రక్షింపబడిన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళను సమాజం వెలేస్తుంది.
హల్లెలూయా. వెలివేతకు గురి అవుతాం, అది మూలవాక్యం. ఆ గుడ్డని తల్లిదండ్రులను పట్టుకున్నారు యూదులంతా. మీ కొడుకు ఇంతకుముందు వాడు పుట్టుకతోనే గుడ్డిగా పుట్టినాడా? అవునండి. మరి ఇప్పుడు కళ్ళు చూస్తున్నాడు వాడు? అవును చూస్తున్నాడు. మరి ఎవరు బాగా ఏమో మాకు తెలియదు. వాడు గుడ్డోడే పుట్టింది మాకు తెలుసు తల్లిదండ్రులకు, వాడిని బాగు చేసింది ఎవరో మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి లోపల భయం. ఆ విషయం తెలుసు, యేసుప్రభు బాగా చేసిందని తెలుసు, కానీ చెప్పలేని పిరికి వాళ్ళు. ఆడు రాశాడు కదా 22, వారి తల్లిదండ్రులు యూదులకు రక్షణ పొందిన వాళ్ళలో ఈ లోకంలో భయం ఉంది. ఆ కాలంలో యూదులు, ఈ కాలంలో సమాజం. ఈ సమాజానికి భయపడే వాళ్ళు కొంతమంది సమాజాన్ని వెలివేస్తారు. ఎందుకు భయం? అసలు వెలేస్తారేమో అని, సమాజం వెలేస్తారేమో. యేసు ప్రభువుని నమ్ముకుంటే నిజంగానే వెలివేత గురివేత. ఆ పదం ఉంది చూడండి. ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనిన యెడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులంతకు మునుపు నిర్ణయించుకుని, యూదులంతా కలిసి గ్రూప్ అయ్యి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక డెసిషన్ తీసుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు. ఏమనంటే ఎవరైనా యేసు ప్రభువుని నమ్మితే వాళ్ళని సమాజంలో నుంచి, సమాజం కాదు ఇలా సమాజ మందిరం కదండి, ఏమన్నాడా సమాజ మందిరంలో చర్చిలోంచి మన భాషలో వేలేస్తామని. అసలు ఆ చర్చి ఎందుకంటే అసలు యేసు ప్రభువుని నమ్ముకుంటే వేలేస్తే ఒకటి మనకు అర్థమవుతుంది, వాడు గుడ్డివాడిగా ఉన్నంత వరకు వెలేయాలి, కలుపుకునే వాడిని. వాడు ఎప్పుడైతే చూడటం ప్రారంభించినాడో వాడిని వెలేయటం వెలేసారు అసలు. అంటే అందుకు వాడేమనుకున్నాడంటే నాకు కళ్ళు రావడం ముఖ్యం, కానీ వీళ్ళ సమాజ మందిరం నాకెందుకు. బాగా వినండి జాగ్రత్త. వానికి ఏది ముఖ్యం? గుడ్డివానికి. నేను మునుపు గుడ్డివాడన్న ఇంటిని ఇప్పుడైతే చూస్తున్నాను అన్నాడు వాడు 9వ అధ్యాయంలో. నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. అది ఒకటి మాత్రం నేను ఎరుగుతాను. నాకు ఒకటి అనుభవానికి వచ్చింది, నాకు ఒకటి తెలుసు. వాని జీవితంలో ఒక అనుభవం ఉంది. ఏంటంటే అంటే వాడు ముందు గుడ్డోడు మరి బాగా తెలుసు, కానీ సడన్ గా ఒకరోజు యేసయ్య పుట్టినరోజు నుంచి వాడు చూడటం ప్రారంభించాడు లోకాన్ని అంతా. వానికి అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మిగతా ఎట్లనో కొట్లాడుకున్నాడు. యేసు ప్రభుకు యూదులకు సరిపోలే. యేసు ప్రభు పేరెడితే సమాజ మందిరాల నుంచి వెళ్ళేస్తున్నారు. ఆ కాలంలో కూడా నేను చెప్తున్నా చూడండి, ఆ కాలంలో సమాజ మందిరంలోంచి వెళ్ళేస్తారు, ఈ దినాల్లో సమాజంలోంచి వెళ్ళేస్తున్నారు. యేసు ప్రభు అంటే ఇష్టములే. నేను చెప్తున్నా, ఈ లోకం ఎవరిలో ఉంటుందో వాళ్ళు కూడా ఇష్టం. బాగా వినండి, ఈ లోకం ఎవరిలో ఉంటుందో వాళ్ళు కూడా యేసు ప్రభువుని వెలేస్తారు. కొంతకాలం భరిస్తారు, తర్వాత వదిలేస్తారు. యేసు ప్రభువుని శిలువ వేసేటప్పుడు యెరూషలేము పట్టణంలో ఎందుకు వేయలేదు? యెరూషలేము బయట ఎందుకు వేశారు అంటే వెలివేత. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో మీకు రాదనమాట. బలి అయిన యేసయ్య, బలి అయిన యేసు ప్రభు బలి కాకముందు ఏమైనాడట? మనం పాటలు కూడా ఏదో ఆశామాషి పాడుకోవద్దు, ధ్యానం చేయండి. యేసు ప్రభు బలి కావాలంటే ఊరి బయటికి పోవాలి.
అంటే బలి కాకముందు ఆయన వెలివేయబడ్డాడు. ఊర్లో ఉండడానికి వీల్లేదు. అందుకే యేసు పుట్టినప్పుడు ఆయన తలవాల్చుకోవడానికి కూడా మనిషి కుమారునికి భూమి మీద స్థలం లేదు. సరే, పక్కన నీ హృదయంలో నన్ను ఉందా? ఇక్కడ కూడా నువ్వు అంటున్నావు, వద్దుకో, మాకు చాలైపోయింది నాకు, మేము వద్దు, నీతిగా మేము బ్రతకలేము, పాపంలోనే మేము బ్రతకగలం, కానీ పరిశుద్ధులుగా మేము ఉండలేము. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చే స్థలం కూడా లేక ఆయన భుజాల మీద ఆయన వాల్చుకున్నాడు. నేను చెప్తున్న విషయం ఏంటంటే 4 మాటలు. దేవుడు గాని ఆయన బిడ్డలు గాని వెలివేయబడతారు. హల్లెలూయా. ఎవరు వెలేస్తారు? దేవుని బిడ్డలే వెలేరు. దేవుడు సరిగా దేవుడు అర్థం కాని వాళ్ళే వెలేసేది. రంజితన్న కూడా రాశాడు కదా పాటలు కదా, మేలాయను ప్రభు శ్రమను అనే పాటలో, ఎందరినో నుదార్చితిని అందరి చేవెలి వేయబడితిని, ఎందరినో నుదార్చితిని అందరి చేవెలి వేయబడితిని. చాలే, హై పిచ్లో వాడాలి, ఏమో అవసరం అది ఉందా లేదా? మనం పాటల పోటీలు ఏం కాదు కాబట్టి, పైగా నాకు రాదు. ఒక మాట అయితే రాయించి ఎందరినో నేను ఓదార్చాను, కానీ అందరూ నన్ను చేశారు. ఓపిరన్నా అంటే సేవకులకు నచ్చదు. యేసును నమ్మిన వెలేయడం సమాజం వెలివేస్తుంది అంటే ఒప్పుకోవచ్చు. నీ కుటుంబమే నిన్ను వెలివేస్తాడు కోసం భక్సింగ్ గారికి జరిగింది. యేసుప్రభుని నమ్ముకునే తర్వాత భార్య, భక్సింగ్ గారి భార్య, ఆయన నేను రాను సార్, నువ్వే కూడా సార్, నాకు ఇష్టం లేదా యేసు క్రిస్టియానిటీ అంటే నాకు నచ్చదు. నీకు నచ్చుతుందో నచ్చదో ఇంతవరకు బాగానే ఉంది. సస్తే ఆగ్గిలో కాలేటప్పుడు మాత్రం బాగా నచ్చుతుంది. రేపు పొద్దున అగ్ని గుండంలో వేసి నేను కాల్చేటప్పుడు నాకు అప్పుడు అట్లా అనిపించలేదే అంటే నీ లాజిక్ రీజన్ పనిచేయవు. యేసు నేను నమ్మకం ఉంచుకుంటా, తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచి ఉన్నా, నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకన్నాడు ఆ మాట? నా తండ్రి ఎట్లా దేవుడో నేను కూడా అంతే, నేను దేవునితో సమానుడు అని అర్థం. దేవునికి అన్ని ఎలా తెలిసినా నాకు అన్ని ఎలా తెలుసు. దేవునికి పరలోకం ఎట్లా తెలిసినా నేను పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నాను. పాతాళం ఉందో లేదో మీకు తెలియదు, నాకు తెలుసు అని లాజరు ధనవంతుడిగా చెప్పిన ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచున్నాను కదా, నా యందు విశ్వాసం ఉంచు. దేవుని అడగా వరాలలో నాకు ఇష్టమైన వరం విశ్వాసం. అడగండి ప్రతి ఒక్కరు, ప్రభా విశ్వాసం అనే వరం. విశ్వాసం నీలో ఉంటే దేవుడు ఎప్పుడు నీ పక్షంగా ఉంటాడు. హల్లెలూయా. ఏం పోయినా ఏమున్నా నువ్వు లెక్క చేయవు. విశ్వాసం ఈక్వల్ టు యేసయ్య. విశ్వాసం ఉందంటే యేసు నీతో ఉన్నట్టే లెక్క. విశ్వాసం కాపాడుకోండి అంటున్నాడు పౌలు. అంటే ఎవరిని కాపాడుకున్నట్టు? దేవుని కుమారుని కాపాడు. అన్ని పోగొట్టుకునే పనులు యేసుని కాపాడు. నాకు నరకం ఎందుకు వస్తుందండి? పరలోకమైన నిత్య జీవాన్ని నేను వారసుడు అంటున్నాడు పౌలు. హల్లెలూయా. గనుక ప్రియులరా, వీడు కూడా గుడ్డివాడిగా ఉండి వాడు కళ్ళు కనపడక అల్లాడిన రోజులు ఒక్కడు పట్టించుకోవాలని. కానీ 9వ అధ్యాయంలో యేసుప్రభు ఎప్పుడు వాడిని బాధ చేసి కళ్ళు రానిచ్చినాడు. కళ్ళు వచ్చింది కానీ వాడికి ఇంకో సమస్య కూడా వచ్చింది. ఏంటా సమస్య? ఇప్పుడు ప్రతి ఒక్కరు యూదులు సమాజ మందిరాన్ని రాకూడదు, నిన్ను వెలివేస్తున్నాం. ఎందుకంటే మేము డెసిషన్ తీసుకున్నాం. యేసు ప్రభు నమ్ముకుంటే సంఘంలో నుంచి వెలివేసి ఉంటుంది. సమాజంలో నుంచి అంటే వెలివేత మనకు అర్థమవుతుంది. ఏదో కులం పేరుతో మతం వెలివేయటం, కులం మీకు తెలియదు.
ఈ 35 వచ్చింది 9:35. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వాడిని వెతికడం స్టార్ట్ చేశాడు. నిజంగా వాడిని కనుగొని అంటే అర్థమైంది. ఆయన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది యేసు ప్రభు, ఏమని తెలుసు? నన్ను నమ్ముకోవటం వల్ల, నేను వాడిని బాగు చేయటం వల్ల, వానికి కళ్ళు రావటం వల్ల పరిసయ్యులు వాడిని వెలివేశారని విని వాడిని వెతకటం స్టార్ట్ చేశాడు. ఆడవాడు వెతుకుతూ ఉంటే వాడు దేవాలయంలో దొరికాడు అన్నమాట. 36 వచ్చిన వాడిని కనుగొని నీవు దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావని అడిగాడు. దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచున్నావు అంటే వానికి ఏం తెలుసు అండి? మీరు చెప్పండి, నాకు చెప్పండి. వాడు గుడ్డోడు అంతే, కళ్ళు వచ్చినాయి. నన్ను బాగా చేసింది ఎవరో ఆయన చూడండి, ప్రవక్తను, భక్తుడు, దైవజనుడు ఏమో నాకు తెలియదు. ఆయన అయితే మాత్రం మామూలుడు కాదు, దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. కానీ పుట్టుకుంటారు ఎవరు బాగా చేయలేరు కదా, అంత శక్తి. కాబట్టి యేసు ప్రభు దగ్గర పోయి అందరు అడిగితే నువ్వు దేవుని కుమారు అంటే చెప్పడు. ఈయన దగ్గర పోయి మాత్రం డైరెక్ట్ ఏం చెప్తాను చూడు, నీవు దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాడు. వాడు తెలివి చూడండి 36. అందుకు వాడు ప్రభువా నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచున్నాను, ఆయన ఎవడు? నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరు? ఆయన ఎందుకు నమ్ముకోవాలన్నా? ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన దేవుని చేత పంపబడిన దైవ కుమారుడని నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతావా? ఎందుకంటే ముందు కళ్ళు లేవు కదా, ఇప్పుడు వచ్చి ముందు గుడ్డివాడన ఇంటిని ఇప్పుడు నేను చూచుచున్నా. ఒకటైతే నేను ఎరుగుతున్నా, నాకు ఒక అనుభవం ఉంది. దేవుడు నన్ను ముట్టాడు, గుడ్డోని బాగైపోయాడు. హల్లెలూయా. అందుకు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు 39లో. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు ఇంటివారు కావాలి. బాగా వినండి అని ఏమన్నాడు? అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు. బాగా వినండి. యేసు ప్రభు భూమికి కొన్ని పనులు పెట్టుకొని వచ్చినాడు. ఆయన ఊరికి రాలే. ఒక సామెత మీకు తెలుసు లేదు, ఊరికి రాడు మహానుభావుడు. మహానుభావుడు ఊరికే రాడు, ఏదో పని మీదే వచ్చింటాడు. యేసు ప్రభు వచ్చిన అనేకమైన పనులు ఉన్నాయి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నేను భూమికి వచ్చాను. పాపులను రక్షించుటకు నీ క్రీస్తు యేసు లోకమునకు భూమి మీద నేను అగ్ని వేయ వచ్చింది. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి. ఇక్కడ 3 మాట చెప్తున్నాడు. గుడ్డివారు చూడాలన్న, చూడని వారు చూడవలేను, చూచువారు గుడ్డివారు కావాలి. అందుకే నేను వచ్చాను. బాగా వినండి ఈ మాట. యేసు ప్రభు ఎక్కడికైనా వస్తే చూడని వాళ్ళు చూస్తారు, చూస్తున్నాం అనే వాళ్ళంతా గుడ్డలేదు. అమ్మో ఆయన ఎక్కడికి వచ్చినా ఏదో ఒకటి జరుగుతుంది. అయితే ఈడెవడు చిన్నప్పటి నుంచి చూడలే, వాడు చూశాడు. వాడు గుడ్డివాడు కదండి, కళ్ళు వచ్చినప్పుడు చూస్తున్నాడు. వాడు తన గుడ్డితనం పోగొట్టుకోవడమే కాదు, లోపల మనోనేత్రాలు కూడా వెలిగించబడి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు. అందుకే వాడు ఇమీడియట్ గా ఆ మాట అన్నాడు 37లో. యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. 38 అంతట వాడు ప్రభువా నేను నమ్ముతున్నాను ప్రభువా అని సాష్టాంగపడి మొక్కాడు. మామూలు విశ్వాసం కాదది, సాగిలపడి మొక్కాడు అన్నమాట. దేవుని కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నన్ను బాగు చేయడానికి వచ్చాడు, నా కళ్ళు తెరిచాడు. అలాగే నా మనసు కూడా చూసి, విశ్వాసం అనేది కూడా చూపు. మనస్సు చూడాలంటే, ఆత్మ చూడాలంటే విశ్వాసం కావాలి కదా. కొరింథీ పత్రికలో పౌలు ఏమన్నాడు? వెలి చూపును బట్టి కాక విశ్వాసముతో తీర్పు తీర్చాడు. ఎలా చూడాలంటే వెలి చూపును బట్టి చూడకూడదు మనం, అంటే ఈ కళ్ళతో చూడకూడదు ఎవరిని, అర్థం కాదు. వెలి చూపును బట్టి. ఒకసారి ఒక వ్యక్తి ఒక పాపను పెళ్లి చేసుకోవాలని చేసుకుంటే ఆ ఊరంతా ఏకమైనాడు, బంధువులంతా ఏకమైనాడు. ఆ పిల్లని ఎట్లా చేసుకుంటూ ఉన్నాడు.
అని ఇదని అంతా తెలియజేసింది. అవును, ఆ పాప తల్లిదండ్రులకు ఇష్టమై ఇచ్చినారు అతనికి. వీళ్ళకేం బరువు? వీళ్ళనిచ్చిన మామ బరువు ఉండాలి. కానీ ఆయన ఎంతో ఇష్టపడి కూతురు ఇచ్చుకున్నాడు. ఆయన కూడా భార్యాభర్తలు ఇద్దరు ఏకమై ఆలోచన చేసి ఇతనికి నా బిడ్డనిస్తే మేలని ఇచ్చుకున్నారు. అది చాలా చక్కగా. వేరొకరు మగపిల్లడు వేరొకరు, ఆడపిల్ల వేరొకరు. వాళ్ళు ఇష్టపడినారు, వీళ్ళు ఇష్టపడి వాళ్ళు ఇష్టపడి చేసు. నీకు తోపించి నీకెందుకు వచ్చింది? ఏముంటుంది అని వీళ్ళకి ఇచ్చి వెళ్ళేసారు. వెళ్ళైపోయి వాళ్ళు ఉన్న ఆ ఊళ్ళో ఉండే స్థలం కూడా అమ్ముకొని వేరే ప్రదేశాన్ని పోయి సేవ చేసుకుంటాం. ఎప్పుడు చూసినా అతని పేరు ఎత్తితే నాతో కూడా చెప్తారు, ఎంత దుమ్ము మా పిల్లలు పెళ్లి చేసుకున్నారు, ఊళ్ళో జైలేసి రాని వస్తే చంపారు. మీకు తెలుసా, వెలివేతకు గురైన వానికి హృదయం విరిగిపోతుంది. అందుకే వాడిని వెలేసినారని యేసుప్రభు వాడిని వెతకట. ఎప్పుడైనా మిమ్మల్ని వెలేసినారని ఎవరైనా కానీ మీరు అనుకుంటే హ్యాపీగా ఫీల్ కావాలి. ఎందుకు తెలిసిన బయటికి ఏసై వచ్చినాడు ఆల్రెడీ. ఇక మనకంటే ముందు ఎవరు పంపిస్తున్నారు? వీళ్ళు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనకంటే ముందు వెలివేయబడినాడు ఆయనే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు శిబిరం వెలుపలికి ఆయన యుద్ధకు వెళుతూ ఉంటే ఆయన ఎక్కడున్నాడు? శిబిరం వెలుపల ఉన్నాడు. శిబిరం అంటే ఏంది? ఊరు వెలుపలి పంపించినారు యేసుప్రభు. అందుకే శిలువ ఎక్కడ వేశారు? ఊరు బయట వేశారు. ఇప్పుడు యేసును నమ్ముకున్న వాళ్ళని కూడా ఎక్కడికి పంపిస్తున్నారు? ఊరి బయట పంపుతున్నారు, వెలివేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మనం ఆయన నిందను భరించచ్చు శిబిరము వెలుపలికి ఆయన ఎద్దకు వదం రండి అని ఇల్లు కూడా పోతున్నారు. అంటే భక్తులందరూ కూడా మెల్లగా ఊరి బయటకు జరుపుకుంటున్నారు. హల్లెలూయా. పిల్లలకు పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువును నమ్ముకున్న ఎవరైనా కానీ వెలివేతకు గురి అవుతారు. కొంతమంది సమాజం వెలివేస్తారు. అయితే ఆశ్చర్యం అనేది, యేసు ప్రభువును నమ్ముకునేందుకు కాకుండా చేస్తారు. చాలా మంది లోపల మగ్గిపోతున్నారు. మమ్మల్ని వెలేస్తారేమో, మా బంధువులు వెలేస్తారేమో, కులం వెలేస్తారేమో, మతం వెలేస్తారేమో, లేక సమాజ మందిరాలు వెలేస్తారేమో అంటే లెక్క చేయొద్దు అంటున్నాడు దేవుడు. బైబిల్లోనే ఒకడు ఉన్నాడు, వాడు గుడ్డోడు, ఇప్పుడు చూస్తున్నాడు. అంటే గతంలో పాపంలో బ్రతికినాడు, ఇప్పుడు యేసు లేకొస్తే ఖచ్చితంగా వెలివేతకు పిల్లలు. కాబట్టి ఒక విషయం, ఒక సూత్రం మనం నేర్చుకోవాలి. సంఘంలో కూడా కొన్నిసార్లు కొన్ని పార్టీలు తయారైతే వెళ్ళేది. నేను చెప్తున్నా చూడండి, మన సంఘం అని కాదు, పెద్ద సంఘాలు అయిపోయినాయి అనుకోండి, వేల సంఘాలు అయిపోయినాయి అనుకోండి, పెద్దలు తయారవుతారు, డీకెన్స్ తయారవుతారు, 2-3 పార్టీలు అయిపోతాయి. అక్కడ కూడా వెలివేత కూరుతాయి. జాబ్ పూణే అన్నాడు, కొన్ని సంఘాలు నన్ను వెలివేసాయి, రావద్దు నువ్వు ఎప్పుడు అని చెప్పి. కాబట్టి ఈ దినం మనం ఒకటి నేర్చుకోవాలి. ఎవరైనా వెళ్ళేయండి, నీకెందుకు, నీకు కావాల్సింది కనుచూపు. నీ గుడ్డివాడు చూడాలి, చూచుచున్న వారు. ఇప్పుడు చూచున్న వాళ్ళు ఎవరో ఒక మాట చెప్పి నేను ముగిస్తా. శాస్త్రులు పరిశీలందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చి, అంటే మేము గుడ్డోళ్ళమా అన్నారు లాస్ట్లో. చూడండి, 9వ అధ్యాయము 40 వచ్చింది. ఆయన యుద్ధనున్న పరిశీలలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అంటే యేసుప్రభు అన్నారు, మీ కళ్ళు ఉన్నాయి కాంట్రా, నన్ను చూడలేదు కాబట్టి మీరు అసలు శిష్యులైన గుడ్డోళ్ళు. నన్ను చూడని వాళ్ళు అసలు గుడ్డోళ్ళు. అందుకే ఆయన ఏమన్నాడంటే, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును, ఆ గుడ్డోని క్షమించినట్టు మిమ్మల్ని కూడా నేను క్షమించింది, కానీ మేము చూస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి
మీ పాపం ఇంకా నిలిచింది. అర్థమైందా? అంటే కొంతమంది సంఘాలలోనే ఉన్నారు, పరిశుద్ధం అని చెప్పుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు, కానీ యేసుని ఇంకా చూడలేదు. అంటే నాకు అర్థమైన పాయింట్ నేను చెప్తున్నాను. ఎవరైతే యేసుని మేము చూడలేకపోతున్నామని బాధపడుతున్నారో వాళ్ళకి దేవుడు కనపరుచుకుంటాడు. ఎవరైతే మేము పరిశుద్ధులము, భక్తులము, మేము నీతిమంతులము, మాకు ఆయన అవసరమే లేదన్న వాళ్ళని దేవుడు ఏమంటాడంటే అసలు సిసలైన గుడ్డోలు అంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఇంక ఎన్నడూ చూడలే. యేసు దగ్గర ఉన్నారట వాళ్ళు. ఆడ ఏమన్నా 40లో ఆయన ఎత్తులు ఉన్నా వాళ్ళు ఆయన దగ్గరే ఉన్నారు. కానీ వాళ్ళకు ఒక విషయం ఉంది, ఏంటంటే ఆయన దేవుని కుమారుడు అని వాళ్ళు నమ్మలే. ఇది చాలా శ్రేష్టమైనదండి. ఒకటే మాట, యేసు ప్రభువుని నమ్మినోనికి రక్షణ, యేసు ప్రభువుని నమ్మినోనికి పరిశుద్ధత, యేసు ప్రభువుని నమ్మినోనికి రెండవ రాకలు ఎత్తపడతాం, యేసు ప్రభువుని నమ్మినోనికి అన్ని ఆశీర్వాదాలు. కానీ నమ్మని నీకు మాత్రం దేవుడు ఎలా ఇస్తాడు? అందుకే కొరింథీ పత్రికలో పౌలు అన్నాడు, పౌలుతో దేవుడు కూడా అన్నాడు, అందరికీ ఆ విశ్వాసము లేదు. అందరికి ఏం లేదు? దేవుని కుమారుని గురించిన విశ్వాసం లేదు. రక్షణ కోసం రాలే, ఏదో ఉద్యోగం కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము, రోగం బాగు చేయడం కోసము, అవసరం అయిపోతానే ఆట. కానీ గుడ్డివాడు అట్లా పోతాడండి. యేసు ప్రభువును రక్షకునిగా విశ్వసించాడు కాబట్టి మీకు తెలియదు. 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డోడు బాగైనాడు, 11వ అధ్యాయంలో చచ్చిపోయిన లాజరు బ్రతికాడు. మధ్యలో ఆయన అన్నాడు, 10వ అధ్యాయం అంతా నేను గొర్రెలకు మంచి హల్లెలూయా తీర్చాలనే ఆయనే నడిపించాలి. ఆయన కాపరిగా ఉండి అన్ని జరుగుతాయి. ఏదైనా ఇంపాసిబుల్ అనేది నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఏం కావాలి నీకు? ఆలోచించే, ప్రభా నాకు పరిశుద్ధత కావాలి, అయితే దేవుడు యథార్థంగా అడిగితే నీకు ఇస్తాను. ప్రభా నాకు ఆశీర్వాదం కాదు, యథార్థంగా అడిగితే నీకు ఇస్తాను. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలే ఇస్తుంటే ఈ లోకంలో ఉండేట్టు ఏదా? దేవుడు ప్రభా నీవు కావాలి, మా వెలివేతైన పర్వాలేదు. హల్లెలూయా. ఏమంటే ఒక ఆశ్చర్యకరమైన పాయింట్ మీ దగ్గర పెడతాను. రక్షింపబడినోడు వెలివేత గురవుతాడని ఇద్దరు చెప్తున్నారు కదా. అసలు సేవ ఓఫిరన్న లాంటి భక్తులు సంఘాన్ని వెలేస్తున్నారు. ఏంటిది అంటే యాన్నో లోపల వేరే గుడితనం కూడా ఉంది. అందుకే 42వ అధ్యాయంలో యెషయా గ్రంథం ఏం చూడదు మీరు చెప్తున్నారు. యెషయా 42లో ఇద్దరు సేవకుల గురించి మాట్లాడుతూ 19వ వచనం వచ్చి 42:19 నా సేవకుడు తప్ప గుడ్డివాడు అన్నాడు. అంటే గుడ్డోళ్ళు మామూలు గుడ్డోళ్ళు ఉన్నారు, సేవకులలో కూడా గుడ్డోళ్ళు ఉన్నారు. బాగానండి దినం ఎంత పెద్దోళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న కూడా గుడ్డోళ్ళు. అసలు యేసు శిష్యులు 12 మంది కూడా గుడ్డోళ్ళే. ఈ మాట చెప్తే మనం తరిమి కొడతారండి. కానీ లూకా సువార్త చివరి అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, వారు లేఖనములను గ్రహించినట్లు దేవుడు వారి మనస్సును తెరిచి. అంటే అంతవరకు మనసు మూతపడింది. శిష్యులు 12 మందికి మూతపడి ఉంది కాబట్టి వాళ్ళు లోపల వాకిలు వేసుకుని భయపడుతున్నారు. యేసుప్రభు చంపుతారు. యేసుప్రభు లోపల ప్రత్యక్షమై నీకు సమాధానము కలుగుగా. ఎందుకు భయపడి? నన్ను గురించి లేఖనంలో రాయబడిన సంగతులన్నీ మీరు గ్రహించండి అని వాళ్ళ మనస్సు తెరిచారు. అప్పుడు వాళ్ళు వాటిని అన్నిటినీ గ్రహించారు. ఓ యేసు ప్రభువుని గురించి వాళ్ళు స్వతహాగా ప్రకటించడం నేర్చుకున్నారు. హల్లెలూయా. కాబట్టి పుట్టుగుడ్డోడు ఒకడు ఉండొచ్చు, కానీ యేసు నమ్మని వాళ్ళందరూ కూడా గుడ్డలే. ఎందుకంటే దేవుని కుమారుని ఏమండి వీళ్ళరా. అందుకే ఒక పాట ఉంది, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా,
లేని కన్నులేనయ్యా, కనలేని కళ్ళు, నిన్ను చూడలేని కళ్ళు నాకు ఎందుకు? చచ్చిపోయే లోపల యేసును ఒకసారి చూడు. హల్లెలూయా. మేడం ఎన్నిసార్లు చూసి, ప్రతి రాత్రి ఆయనకు కొన్ని అనుభవాలు, కొన్ని దయాలను చూస్తుంటుంది, కొన్ని దేవదూతలు చూస్తుంది. చూడాలి, నీ కళ్ళు తెరవ. ఒకసారి చాలా రోజులు ఉపవాసం చేసినాను, 10 రోజులు అనేది లెక్క లేకుండా చేసి, మళ్ళీ ఆరోగ్యం ఏమైనా తక్కువ, కాళ్ళు నొప్పులు, అడుగు నొప్పులు అంటున్నామో చెప్పండి. అట్లా 10 రోజులు ప్రార్థన చేసినాను. దేవుడు దర్శనంలో మాట్లాడు, లోపల కళ్ళు అట్లా తెరుచుకుంటున్నట్టు వచ్చింది దర్శనం. ఏమి ఈ కళ్ళు కాదని ఏంటి కళ్ళు అంటే లోపల ఆత్మకుండే కళ్ళు తెరుచుకునే కోసం. అందుకే ఆయన స్త్రీల కూడికలో ఎప్పుడు దేవుడు ఈ స్వరంతో ఏం చెప్తాడు అదే వాక్యం చెప్తాడు. చాలా మంది ఇవాళ మిస్సింగ్. మీ జీవితాలే మీకు సరిపోతుంది. ఆదివారం ఒక రోజుతో పెద్ద బతుకండి. స్త్రీల కూడికకు వచ్చి చూడండి, మెల్లగా మీరు భక్తి నేర్చుకుంటారు. హల్లెలూయా. దేవుడు స్వరంతో చెప్పి ఆ వాక్యం చెప్పిస్తాడు. నాకు ఇంకా వేస్తున్నాడు రాలే, ఈరోజు పద్దన అడుగుతాను వాళ్ళని మాట దేవుడు చెప్పినాడు, దాని ప్రసంగం ఏంటి అడుగుతాడు. లోపలి కళ్ళు తెలుసుకో. అంతవరకు మనం కూడా ఎట్లున్నాం? దేవుని దినం ప్రభా లోపలి కళ్ళు మనం దయచేయి. రండి ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నైనా గుడ్డి వాని కళ్ళు తెరిచిన యేసయ్యా, వాడు విడివేతకు గురి అయినప్పుడు మీరు అన్నారు యేసయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నైనా చూడని వారు చూడవలను, చూచుతున్న వారు గుడ్డివారు కావాలన్నదానికి నేను వచ్చాను. ఈ లోకంలో అనేకులు నిన్ను ఎరుగుతున్నా, రక్షింపబడుతూ నీ వైపు నల్లుకుంటున్న కొంతమంది నీ దగ్గరే ఉండి నిన్ను చూడలేక లోకంలో కలిసిపోతున్నారు. అయ్యా, ఈ మాటలు నాలో ముద్రించి పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగించి మహిమ పొందాలి. యేసు శక్తిగా నా అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు పిల్లలతో తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరూ గట్టిగా చెప్పండి ఆమేన్. అందరికి వందనాలు.